అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశేషం ఒక మంచి మాట ఏంటి అంటే, నాకు తెలిసి ఒక పెద్ద ఆవిడ ఉండేవారండి. నాకు తెలిసేటప్పటికే ఆవిడకి నాకు 30 సంవత్సరాలు ట్రావెలింగ్. నేను ఎక్కువ అదే చెప్తా ఉంటాను అస్తమానం. పెద్దోళ్ళతో ఎక్కువ ఉండేదాన్ని. నాకు అలవాటు అది. ఇప్పుడు కూడా పెద్దోళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటాను. పెద్దోళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ అనుభవాలు కానివ్వండి, వాళ్ళ నడిచే పద్ధతి కానివ్వండి, మనకు ఒక గుణపాఠంలాగా ఉంటుంది కదండి. అలాగే ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుక్కి మనవరాలను చేసుకుంది. కొడుకుని ఒక ఉద్యోగస్తుడిని చేసింది. ఎంప్లాయ్ అతను, గవర్నమెంట్ ఎంప్లాయ్. బాగానే సంపాదిస్తాడు, బాగానే ఉంటారు, బాగానే చేస్తారు. కానండి ఈవిడి ఎప్పుడూ కష్టపడుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులని, డ్వాక్రా గ్రూపులని అటువంటివన్నీ వచ్చినప్పుడు వాటిల్లోనూ ఈవిడ ఏదో ఒక దాంట్లో పాల్గొని చక్కగా మంచి నైపుణ్యం గల వ్యక్తి, పెద్ద వయసు వచ్చేసినా సరే ఆవిడకి ఇప్పుడు 88 సంవత్సరాలు అంటండి. తన పని తనే చేసుకుంటుంది. ఎవరి మీద ఆధారపడదండి. మనవరాళ్ళు ఉన్నారు, మనవడు ఉన్నాడు, కూతురు కొడుకు ఉన్నాడు. కూతురికి అసలు భారం కాదు, అల్లుడింటికి అసలు వెళ్ళదు. ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్ళిపోతారు. మనవరాలను చేసుకుంది. మనవరాలు అత్తగారిని పట్టించుకోదు. అమ్మమ్మే కదా, పట్టించుకోదు. అసలు పట్టించుకోకపోయినా ఈవిడ అస్సలు ఎవరితోటి ఇంత మాట చెప్తాం కానీ నొచ్చుకోవటం కానీ నేను చూడలేదండి. మాకు ఇన్ని సంవత్సరాల స్నేహంలో నేను అలా చూడలేదు ఆవిడని ఎప్పుడు కూడా. దాచిపెట్టే మాట్లాడుద్ది ఏ మాట అయినాను. కానీ తనే వండుకుని అన్ని బియ్యం వండుకుని ఓ పక్కన పెట్టుకుని ఒక రూమ్ ప్రత్యేకంగా ఉండేది ఈవిడికి. అందరూ కలిపే ఉంటారు. ఈవిడికి వచ్చి 5 కేజీలు బియ్యం పక్కన పెట్టి వాళ్ళు వండలేదు, వాళ్ళు పెట్టలేదు టైంకి అని అనుకోకుండా అన్ని బియ్యం ఆ కోటా బియ్యమే వండేసుకుని గదిలో పెట్టేసుకుని ఉండేది. వాళ్ళు కూర వండుకుంటారు అనుకోండి, ఇంత కూర ఎత్తే ఒక పూట అన్నం తిని రెండో పూట మజ్జిగ అన్నం తినేది. పొద్దున్న 2 ఇడ్లీ వాళ్ళు పెడితే తినేసి ఊరుకునేది. వాళ్ళ కోసం చూడకుండా తనగా తన పనులు చేసేసుకుంటూ వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలితే చేయటం, చెందటం చేసేది. ఎందుకు బయట పెట్టేది కాదు అంటే, ఇటు కూతురు బిడ్డ, అటు కొడుకు, ఎవరో నొచ్చుకోకూడదు, ఎవరో బాధపడకూడదు అలా అనుకునేదనమాట. కానీ ఈవిడ వల్ల ఇంట్లో చాలా ఉపయోగం అండి. ఎందుకంటే బలపరచటంలో ఆవిడకున్నంత నైపుణ్యం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదండి. ఆవిడ దగ్గర చాలా నేర్చుకోవాలి. బయటకు వచ్చేది పొలిటికల్గాను లేకపోతే ఏయో కొన్ని స్కీముల్లోనూ చేసేది అనుకోండి. దాంట్లో వచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టేది. రూపాయి ముడిపెట్టి ఓ 1,00,000 రూపాయలు పోజేస్తుంది అనుకోండి. కొడుకు ఏదైనా చేసుకుంటున్నాడు అనుకోండి, ఇదిగో బాబు అని ఇచ్చేది. వాళ్ళని ఎప్పుడు ₹1 అడిగేది కాదండి. ఉన్నంతట్లోనే ఆ డబ్బుల్నే నీ చెలవలు పలవలుగా చేసుకునేది. తనకి ఒంటి మీద సరిపడా బంగారం ఉన్నది, కానీ నీట్గా మెయింటెనెన్స్ చేసేది. నీట్నెస్ బాగా ఎక్కువ. కొన్ని కార్యక్రమాల్లోనూ చాలా బాగా పాల్గొనేది. మాట్లాడలేకపోయినా పెద్ద తరహాగా బయట కూర్చుని ఉండేది. అలాంటి వ్యక్తి మంచాన్న పడే టైంకి చేసేవాళ్ళు లేరు. ఎక్కువ రోజులు మంచం మీద లేదు. కానీ ఆవిడ అంతలాగా అందరితోటి ఉన్నది కనుక ఆ చుట్టాల బంధువులు అందరిలోనూ బాగా ఉంది. అంటే మేనల్లుళ్ళని, మేనగోడళ్ళని, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోవటం అని, మంచి చెప్పటం అని, వాళ్ళకి ఏదైనా ఇంట్లో తెలియకుండా ₹1 డబ్బులు ఏదైనా అవసరార్థం ఏదైనా చేసుకుంటున్నారంటే ఒక ₹10 వాళ్ళకి పెట్టేలాగా ఉండేది. వాళ్ళు ఏదైనా పెడితే తీసుకుంటాం తప్ప అడగటం లేదు. గుట్టు బయటికి ఇలాగ అసలు రానిచ్చేది కాదు. ఒక గొడవ అనేది ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోలేదు ఆవిడ. బోల్డ్ అంత లోపల ఉన్నా కానీ అలాగే ఉండిపోయేది. కానండి ఆవిడ లేని లోటు ఇప్పుడు ఆ ఇంటికి బాగా వెళ్తే అయిపోయింది. ఆ 88 సంవత్సరాలు వచ్చిన ఆవిడ తన పని తను చేసుకుంటూ 1 రోజో 2 రోజులో మంచాన్న ఉంది. ఆ 2 రోజులకి ఇంట్లోనూ చేయలేము మేము అనేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అంతకుముందు చూసింది కదా చుట్టాల పిల్లల్ని, వాళ్ళు వెళ్ళి కూడా హెల్ప్ చేసేది. అంటే ఈ మంచితనం ఈ చుట్టూ ఉండే బంధుత్వానికి అంత బాగా పనిచేసింది. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చుకుని పెట్టుకోవాలని మా అమ్మమ్మ చెప్పేదండి. ఆవిడ్ని నేను బాగాను ఇదిగా తీసుకునేదాన్ని. ఎందుకంటే పొదుపులోను, గుట్టులోను, అలాగే ఆధ్యాత్మికంగాను, మాట ఏదైనా చెప్పాము అంటే నిలబెట్టుకునే విధంగాను, ₹1 ఎలా సంపాదించాలనే ఇదిలోనూ ఆ పెద్ద రకం దగ్గర నేర్చుకున్నది చాలా ఉపయోగం అండి.
అటువంటి పెద్దోళ్ళు మన పక్కన ఉంటే మనకి ఎన్నో తెలివితేటలు ఎంతో ఉందాతనం వస్తుందండి. బ్యాడ్ అనేది రాదు. ఇప్పుడున్న వెహికల్ శాస్త్రాలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉండవండి. వాళ్ళు అప్పుడు మనుషులు కనుక ఎంత బాగానో ఉండేవారు. అసలు ఆ గగడగడలు ఆడిపోయేది. నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా లేకపోతే ఎవరైనా ఇటు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆగి నా దగ్గర కూర్చునేది ఆవిడ. కూర్చుని మాట్లాడి వెళ్ళేది. ఒకవేళ లేదు నేను ఎప్పుడైనా కలిసే పరిస్థితి లేకపోతే మా సుబ్బలక్ష్మి గారు ఎలా ఉన్నారో ఇలాగే అంటే చిన్నపిల్లలైనా ఎవరైనా గారు అనే పిలిచేది. మర్యాద అనేది కూడా ఇచ్చి పుచ్చుకోవటం ఆవిడకి బాగా అలవాటు. చాలా బాగుండేదండి. అటువంటి మనుషులు కనుమరుగు అయిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళ తాలూకా ఆవిడ వచ్చి ఏం చేస్తున్నారండి ఆవిడే అని అంటే ఇలాగ కాలం చేసిందండి ఈ టైంకి మీకు ఎందుకులే అని చెప్పలేదండి, బాగోదు కదా మీకు అని చెప్పలేదండి అని చెప్పి ఆవిడ చెప్పారు. నాకు చాలా బాధ అనిపించి కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి నాకు. ఎందుకంటే ఆ బాండింగ్ అటువంటిది, ఆ అనుబంధం అటువంటిది. చాలా బాధ అనిపించింది. కానండి ఎప్పుడు పెద్దల పక్కన మనం ఉంటే అండి నీతి నిజాయితీ మంచితనం ఎలా మసలాలి ఏంటి అనేది మనకు బాగా అర్థమవుతుంది. నేను నేర్చుకున్న గుణపాఠం అండి అది. బాగా తెలుసు నాకు. అలా కొంతమంది ఉండేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణపాఠంలాగా ఉండేది నాకు. కొంతమంది వాళ్ళ కూడగట్టుకుని నలుగురు స్నేహితులు కలిసి ఉండేవారు. కొన్ని బ్యాడ్ పులుముకునేవారు ఒంటికి. నేను అలాగా బయటికి వెళ్ళినా సరే ఈ పెద్దోళ్ళతో వెళ్ళటం ఈ పెద్దోళ్ళతో రావటం ఇలా అలవాటు అయిపోయింది నాకు. అందు గురించనే ఎక్కడికి వెళ్ళినా ఒక గౌరవం మర్యాద సంపాదించుకున్నాం. ఆస్తిపాస్తుల మాట ఎలా ఉన్నా మంచి అని ఒక మాట సంపాదించుకోగలిగానేమో. ఇటు దేవుడు ఆధ్యాత్మికంగానూ ఉంటాను. బయటికి వెళ్ళినా నా పొజిషన్లో నేను చేసేటప్పుడు అటువంటి పనులు అటువంటి మనుషులు వాళ్ళతోటి ఉండేదాన్ని. ఏమంటారు చెప్పండి. ఇప్పుడు అంతా బ్యాడ్ ఎక్కువైపోతుంది. ఈ బ్యాడ్ని చూస్తుంటే భయం పట్టుకుంటుంది ఒకలాగా.